కల్వకుంట్ల తారక రామారావు ఒక మంచి ముచ్చట్లు చెప్తాడు. చాలా మంచి విషయాలు చెప్తుండు. ఈయన కొన్నే రాసుకొస్తాడు. ఈయన పేరు వెలుగు. ఇది రేవంత్కే వెలుగు, ప్రజలకు బీఆర్ఎస్ కు వెలుగు కాదు, ఇది ఓన్లీ రేవంత్కే వెలుగు. సో ఏం రాసిందో చూడు. ఆ పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అంట అప్పులు చేసినంట. మరి ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లే కాదే, 2,80,000 కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్. కేంద్రంలో ఉన్న సంస్థలు చెప్పిన ప్రకారం చెప్తున్నాం. 2,80,000 కోట్లు కేసీఆర్ అప్పు తెచ్చిండు 10 సంవత్సరాలలో. మరి ఆ అప్పులో ఏమేం పథకాలు వచ్చినాయంటే, ఇప్పుడు ఈ ఇటుపక్క నుంచి ఇటుపక్క షాడా భారత్ అంత పొడుగు అవుతుంది. ఇప్పుడు ఆ పథకాల పేర్లు చెప్తే అది రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో మూల మూలకు మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక 100 పథకాలు చెప్తాడు. ఇప్పుడు లిస్టు చెప్తే అలా పాటలే ఉంటాయి. ఒక పాట కూడా ఉంటుంది నాకు గుర్తు, ఏదో పాట రాశారు పథకాల పేరు మీద. మరి 2,80,000 కోట్లు తెచ్చినోడు 100 పథకాల పేర్లు చెప్పగలిగితే, అదే 2 లక్షల కోట్లు అప్పు తెచ్చినోడు అవుతాడు 10 సంవత్సరాలు చేసిన పథకాలు ఇతడు 2 సంవత్సరాలు చేయొచ్చు. అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిన పథకాలు మొత్తం రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు ఇవ్వచ్చు. కానీ కేసీఆర్ ఇచ్చిన 100 ఎగ్గొట్టిండు, ఈయన వీకిస్తున్న 6 హామీలు ఎగ్గొట్టిన, అన్ని ఎగ్గొట్టిన పైసలు అయితే అయిపోయినాయి. అప్పు మాత్రం మళ్ళీ కేసీఆర్ కంటే ఎక్కువ తెస్తాడు. ఏం ఏడిపోతున్నాడు నాకు తెలియదు. ఇక రాష్ట్రంలో ఇక పాపం అంటే పాపం పెద్ద పరిశానం ఏంటంటే, ఆ ముసలోళ్ళను ముంచిండే 2,000 రూపాయలు కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 200 ఉన్నది 2,000 చేసిండు ఒకటేద్దాం. 1000 పోయి 2,000 2 సార్లు అయినట్టు. ఇది ముదనాశ్చంగాల నేను 4,000 ఇస్తాండాలి. ముసలోళ్ళు 2,000 ఎట్టుపోతాయి పాటు, ఇంకా 2 కలుస్తాయి అనుకుంటు అలా నోట్లో మనుగు వచ్చింది. అలా ఇక పెళ్లి చేసుకున్నట ఇక కేసీఆర్ లచ్చే ఇస్తుండు. తులం బంగారం పీకిస్తాం. ఆ బంగారం లేదు, ఆ లచ్చ లేదు. పుసుకున పెళ్లి చేసుకున్నాక కొడుకో బిడ్డ పుట్టినాక ఇప్పుడు వస్తుంది కళ్యాణ లక్ష్మి. సో అంత చండాలంగా నడిపిస్తుండు రేవంత్ రెడ్డి. మరి అప్పు తెత్తలేడా, ఏమైనా పద్ధతి లేకుండా అప్పు మళ్ళీ జోర తెస్తాడు, బడ్డీ కాడతాడు అప్పుతో రోజు సింగులు ఎత్తాడు. మరి ఇప్పుడు అప్పు తెస్తాడు, భూములు అమ్ముతాడు, తాపుతాడు. మరి కేసీఆర్ తాగుబోతే తెలంగాణ చేసిండు. నీ సంసార తెలంగాణ ఎత్తని అధికారంకి వచ్చిండు. ఏమైనా సంసార తెలంగాణ చేసిండా? ఆయన 1 నెంబర్ అయితే 10 నెంబర్ అయింది. ఇప్పుడు మబ్బులపల్లె కానించి మొదలు పెడతారు తాగుడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో నీ స్పిరిట్ మీద స్పిరిట్ కలుపుతారు. ఇప్పుడు అన్ని కేసీఆర్ చేసిన ప్రతి లంగ పని చేస్తుండు. ప్రతి లంగ పని, అప్పు తేవడం కానీ, మందు దాపడం కానీ, ఏదైనా కానీ. మరి కేసీఆర్ చేసిన మంచి పనులు ఎందుకు చేస్తున్నాడని అర్థం కాదు. ఇక్కడ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎందుకు చేస్తాడు? సాయిరాం అంతా అన్నకు తెలియలేదు కదా, మరి ఏం చేద్దాం. గుంపు మేస్త్రి ముందే. సో ఆ పైసలతోనంట ఈయన మెడికల్ కాలేజీలు కట్టిందంట. మెడికల్ కాలేజీలతో కట్టింది ఆయన. వాస్తవం చెప్పాలి, దేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు అయితే మేజర్గా కట్టిరు. తర్వాత ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఇప్పుడు ఇక మా దగ్గర 2 చెప్తా, ఇక మీ దగ్గర ఇంకా నాకు తెలియదు. ప్రాజెక్టులు అయితే నిర్మాణం చేసి ఈ 2 ఏళ్లలో ఈడ ఉన్న ఇటుక తీసి గాడ పెట్టలేదు ఒక్క ప్రాజెక్టులో. ఏ ఒక్క ప్రాజెక్టులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గీడ ఉన్న ఇటుక తీసి గాడ పెట్టలే. అది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన దాని పేరు. ఇక ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు. జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టిండు. ఇంకోటి ఐటీ టవర్స్ అని ఇంకా అదేదో పట్టుకొచ్చిరా. సీఎం రేవంత్ ఇప్పటికే 2,50,000 కోట్ల అప్పు చేసిండు. జనానికి శటగోపం పెట్టినని వ్యాఖ్యానించిండు. ఫైర్ శటగోపం కాదు, ఇక ఏ గోపమైనా పెడతాడు. 3 నామాని ఇట్లా, పంగనామాని ఇట్లా పెడతాడు మాకు. వాస్తవమే కదనే. ఈ రాష్ట్రంలో 2,50,000 కోట్లు తెచ్చిన మునగాడైన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి. మళ్ళీ ఆడు చెప్పింది అప్పట్లో V6లో వండుకొని. అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం బీక్తాడు? గుడ్డిగురాల పని తోముతాడు. ఇక నేను ఆయన కంటే పొడుగు వీకిస్తా. ఆయన 2 లక్షలే ఇస్తుండు. లక్షే ఇచ్చిండు, 2 లక్షలు ఇస్తా. 10,000 ఇస్తే ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది. రేపు డిసెంబర్ 9వ తారీఖు తీసుకుంటే 2 లక్షలు వస్తుంది, 15,000 వస్తుంది. ముసలి పింఛన్ ఎంత వస్తుందమ్మా? 2,000 వస్తుందా? మా అన్న వచ్చినాక 4,000 ఇస్తారని చెప్పిండు మల్లేశా గారు. ఇప్పుడు పంగనామాలు పెడతారు, 4,000 కాదు, ఉన్న 2,000 కూడా వీకిత్తలేరు. మరి రాష్ట్రంలో ఇన్ని రకాలుగా ఆదాయం వస్తుంది. బడ్జెట్ సంవత్సరానికి 3 లక్షల కోట్లు చూపిస్తారు.
2,50,000 అప్పు తెచ్చిర్రు, భూములు తెగనమ్మక తింటుర్రు, రోజు తాగుబోతున్న దారేసి పైసలు సరిపోక ఆటో డెబిట్ సిస్టమ్ తెస్తారంట ట్రాఫిక్ చలాన్లకు. మరి ఇంత మునగాడైన ముఖ్యమంత్రి మరి ఎందుకు పథకాలు ఇవ్వలేకపోతున్నావు, ఎటు పోతున్నాయి పైసలు అని అమ్మ ఒక్క పని చేయకపోయినా పైసలు అయిపోతున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో గల్లపెట్టెలా ఓ 50 లక్షలు ఉన్నాయా, ఓ ఇల్లు కొంతనో, ప్లాట్ కొంతనో, కారు కొంతనో, భూమి కొంత ఏదో ఒకటి కొంటే గల్లపెట్టెలో పైసలు అయిపోతాయి. నీ అమ్మ తినమైంది, నీ తాగమైంది, ఏమైంది, ఏం చేయమైంది, ఏం గుణమైంది, పైసలు అయితే అయిపోతున్నాయి. ఎట్లా? ఇంట్లోనే ఉండు దొంగ, ఇంట్లోనే దొంగ, ఇంట్లో దొంగ నీచుడు అట్లేదు. మరి ఇప్పుడు ఆ దొంగ ఎవడన్నా మీరు చెప్పాలి ఇప్పుడు. అది కథ. అయితే దీనికి తోడు ఇంకొక పాయింట్ మాట్లాడు, అప్పుల గురించి మాట్లాడదాం. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు దుర్మార్గమైన ప్రచారం చేశారని, కానీ పేదరిలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ 6 లక్షల కోట్ల అప్పు చేశాడని ఒకరంటే, ఇంకొకరు 7 లక్షల కోట్లని, సీఎం ఏమో 8 లక్షల కోట్లని, నిన్న మన ఇంకొక ఆయన తయారండి 9 లక్షలు అంటాను. 6, 7, 8, 9 ఇంకా రేపు మాపు 10. అంటే మనం బీకిచ్చింది కూడా గల్లనే కలుపుతారు, వీళ్ళు తెచ్చిన లంగాపు కూడా గల్లనే కలుపుతారు అంతే. సో ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తుండ. ఆ 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు కేవలం 2 లక్షల కోట్లు అంటే కేంద్రం RBI లెక్కలతో సహా చెప్పినాయి. అయినా కూడా మరి మనలో సిగ్గొత్తలేదు. సో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2,50,000 కోట్లు అప్పు చేశాడని చెప్పిండు. సో ఇప్పుడు 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, ఇంకెన్ని లక్షల కోట్లు అని చెప్పింది. కేంద్రంలో ప్రభుత్వం చెప్పింది కదా, కేంద్రంలో ఆ సంస్థలు చెప్పినాయి కదా, మరి ఇంకేం కావాలి మనకంటే ఈ లంగ ప్రచారం కావాలి. ఈ ప్రచారం అంతా చేసేవాడు ఆ సీఎంఓలో ఉన్న గ్రూపే, ఆ వాట్సాప్ గ్రూపే మేము మెయింటైన్ చేస్తాను ఇదంతా కథ మొత్తం. 24 గంటలు ఇదే లంగా పని. ఈ అన్ననేమో అప్పులు తెచ్చుడు, పథకాల పేరుతో బొమ్మలు దిగుడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పేరు ఇప్పుడు 100 బొమ్మలు దిగుడు, ఒక్క బడి గట్టలో ఒక ఇటుకేయలే, మళ్ళా బొమ్మలు దిగి దాన్ని ప్రచారం చేయాలి. ఇతరులని బీఆర్ఎస్ ఉందేమో బట్ట కలిసి మీద వేయాలి అంతే. ఇక వాట్సాప్ గ్రూపులు జనం సొమ్ముతోని జీతాలు తెచ్చుక తిని దుబ్బక తిని పండేది దానికి అనమాట. ఇక ఇట్లా దుష్ప్రచారం చేస్తానికి రేవంత్ రెడ్డి మునగాడు, పొడిచిండు, కర్లగచ్చిండు, ఏ అసలు ప్రపంచ కవలించే ముఖ్యమంత్రి లేడని డంబాచారం కొట్టాలి. మరి సరే, మీరేమన్నా అప్పు చేయకుండా, మీరేమన్నా మంచి పని చేయకపోతే ఎవడేమన్నాడు? మీరు అప్పు చేస్తూనే ఉంటారు, మీరు లంగా పనులు చేస్తుంటే మరి రూపాయి పని కాకపోయే ఏం సంగతి ఇది? రైతు బంధు పడ్డా అదే నాకు మా ముసలామా ఫోన్ చేసింది పొద్దుగాల లైవ్కి వచ్చే ముందర ఫోన్ చేసింది. ఏరా మరి రైతు బంధు వేస్తారా మీ అన్నని అడిగింది. నేను అడిగిన, నీకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాను అడిగిన, ఇస్తలేడు రాను. మరి రైతు బంధు 2 సార్లు ఎక్కువ వచ్చిండు, నీకేమైనా పడ్డాయా? మరి 2 సార్లు అన్నా. లేదు, ఒకటే తాప పడ్డది, 2 సార్లు వేయనాడు. గిసవంటి లంగోడికి ఓటేసినాక మళ్ళీ నీకు రైతు బంధు ఎట పడతాను అనుకుంటాం ముసలాం అని అడిగిన నేను. అవునా కాదు చెప్పుడని, నేను చెప్పిన తప్పదే మీరు నాకు చెప్పింది. 2 సార్లు రైతు బంధు ఎక్కువ వచ్చినోడు, పింఛన్లు ఎగ్గొడుతున్నాడు, ప్రజలకు హామీలు ఎగ్గొడుతున్న దొంగ, ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఓట్లేసి రుణమాఫీ కొట్టిన లంగా ఏ రకంగా ఇలా ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వెళ్ళినాక రైతు బంద్ చేస్తాను మీరు నమ్మిరా? మా అన్న చెప్పిండు ఆనాడే, జనం చుతగాళ్ళు ఏ లంగనా కొడుకైతే అబద్ధాలు చెప్తారు వాడిని నమ్ముతారు, మంచి మాటలు చెప్పేటువంటి నిజాలు చెప్పేటువంటి నంబర్ అని ఓనాడే చెప్పిండు రేవంత్ రెడ్డి. సో అవును, బరాబర్ ఆయన చెప్పిన దాని ప్రకారం అదే ఫార్ములా మెయింటైన్ చేస్తుండు. లంగ మాటలు చెప్తుండు బయటపడుతుండు, లంగ మాటలు చెప్తుండు బయటపడుతుండు, మీరు నమ్ముతురు అంతే. తప్పే ఉన్నది దీంట్లో, అనవసరంగా మానవ బాధన అని చెప్తారు మీరంతా. సో ఇది కల్వకుంట్ల తారక రామారావు చెప్పుకొస్తున్నది. అప్పులు మా అయ్య తెచ్చిండు కానీ అభివృద్ధి చేసిండు, మీ అన్న అప్పులు తెస్తాను కానీ అభివృద్ధి మాత్రం గాలిగుడ్డే, ఇంతలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇప్పుడు ఈ వార్తను మన ఆంధ్రజ్యోతి రాధాకిషన్ రాసిండా అనేది ఒకసారి మనం గమనించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. సో ఇప్పుడు మా లంగ రాధాకృష్ణ అంటారు, ఈయన ఏమంటారు? ఈ లంగ రాధాకృష్ణ కల్వకుంట్ల కవిత ఇప్పుడు కేటీఆర్ ను అరే పొరే అని ఇప్పుడు ఒక్క మాట అన్నా ఎమ్మటే వార్త వస్తుంది మెయిన్ పేపర్. ఇది జర్నలిస్ట్ అయ్యో, జర్నలిస్టు పతివత పరమాణం ఉంది, 24 నెలలు అది దాటింది, ముడుకుతలేదు ఇంకా. సో వాడు పెద్ద పతివత అనమాట, వాడు రాయాడు. ఇంకోరని రాసిరో దీన్ని, ఎవరెవరు ఎట్లెట్టు రాసిరో ఈయన బదనాం చేసు తప్ప బాగు చేయని సీఎం అట.
పాలించడం అంటే పాత సర్కారు తిట్టడం కాదట. అయ్యో, పాలించడం అంటే పని చేయడం అంట, తిట్టడం కాదంటారు రేవంత్ అన్న. అంటే మనకి అది తెలియదు కదా. మనం గుడుంబా సెంటర్ సోపతి, మనం గుడుంబా సెంటర్తో సోపతి చేసి మనం గుంపు మేస్త్రులు అయినా కాబట్టి మనకు తెలియదు. తిట్టడమే పరిపాలన, అదే అయిపోయింది ఇప్పుడు ఫ్యాషన్. సో అబద్ధాలు తప్ప రేవంత్కు ఏం తెలియదట. పరిపాలన చేతగాక అప్పుల సాకు చెప్తున్నాడట. కేసీఆర్ ప్రతి రూపాయి సంక్షేమాన్ని వినియోగించిండు. ఈ పాయింట్ వాడు రాసిండ వెలుగు, రేవంత్ వెలుగు అది. సో అందుకే రాయాలి. 2 ఏళ్లలోనే 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు రేవంత్ రెడ్డి. దానితో ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. గదే అడుగుతున్నా. చెప్పపోతే ఇక రోజు ఇంక ఈ ప్రదర్శన ఆగదు కదా. ఈ ప్రదర్శన రోజు కనిపిస్తూ ఉంటుంది జనాలకు రోషం వచ్చిందాక. సో ముఖ్యమంత్రికి ప్రజల గురించి పట్టింపు లేదట. రాబోయే ఎన్నిక ఏదైనా కారు గుర్తుకే గుద్దాలంటుండు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటుండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానిస్తుంది. ఇంకా బీజేపీలో నుంచి పార్టీలో చేరిన కీలక నేత ఆరూరి రమేష్ మరి వరదన్నపేట మరి ఆయనకు మళ్ళీ అప్పచెప్పిరట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాస్తవానికి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయి, ఉన్నది మాట్లాడదాం. సో 8 సీట్లు వస్తే మాకేమొద్దు, 8 సీట్లు మీరు తిని పంతామని వాళ్ళు తయారయ్యారు. సో వాళ్ళు 8 సీట్లు తిని పంతే వీళ్ళేం చేస్తారు, సరే నాయన అలా ఉంటే మీరు పీకేది లేదు చేసేది లేదు, వాళ్ళు తింటురు పంటరు, మీరు 0 వచ్చినా మేము ఎగిరి పడతాను, వాడు 8 వచ్చినా అడ్డం పంచాడు కాబట్టి మీకేం పేరుతారు అని చెప్పేసి వాళ్ళని మళ్ళా గుంజుకపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కొందరు వేయరు. మన వివేక్ వెంకటస్వామి అయితేంది, మా రాజగోపాల్ రెడ్డి అయితేంది, విజయశాంతి అయితే ఇంకా చాలా మంది, వాళ్ళందరూ ఎందుకు దుంకిర్రు అనేది మనం సమీక్ష చేసుకోం. ఈయన ఎందుకు పోయిండు, వాడు చిన్న లీడర్ వచ్చినోడు మళ్ళీ పోకపోతే ఏం చేస్తాడు. మరి దేశంలో భారతీయ జనతా పార్టీ ఎంతో మంది జాయిన్ అవుతారు, వాళ్ళందరూ ఎందుకు పోతలేరు. ఇవన్నీ మాట్లాడితే మా ఊళ్ళో కోపం వస్తుంది. అందుకే వాళ్ళని వదిలేదాం, వాళ్ళ సాగు వాళ్ళు జాయిన్ అయ్యి. మరి చెప్తే అయినోడు చెడిపోతులు చూడాలి, ఇంకంతే. చెడిపోతురు మనం చూద్దాం. వీళ్ళైతే ఒడిసి పారుతారా, ఏడ సమస్య ఒప్పిస్తే ఆడ రోజుకొక వార్త, రోజుకొక న్యూస్, రోజుకొక ప్రజా సమస్య. 2 ఏళ్ళ పొద్దు నేను చూడవచ్చు. మా ఊళ్ళో వార్తే కనిపించలేదు. వీళ్ళ 6 పేపర్లలో ఏ ఒక్క కాబట్టి బీజేపీ వార్తలేదు. ఇలా ఇక మేము వస్తాం అధికారంకి, ఎట్లా వస్తాం, తిని పంట వస్తాం. జనంలో ఉంటే కదా అధికారంకి వచ్చేది. సో ఇప్పుడు సగబెట్టిన కేసీఆర్ తప్పు రాసిన ఎవడాడు, ఎగబెట్టిన కాంగ్రెస్ అట. సర్కారుపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదట. ప్రజలు బాధలను పట్టించుకునే నాదుడే లేడట. కాంగ్రెస్ కు తీరిక లేదు, బీజేపీకి సోయి లేదు. మోసగాళ్ల చేతిలో మళ్ళీ మోసపోతే తప్పు మనదే. ఎన్నికలేవైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. సో యాజ్ ఇట్ ఈస్ గా రాశారు. సో ఆరూరుకే వరదన్నపేట నియోజకవర్గం బాధ్యతలు అప్పగించినట. మరి ఓపిక తెలివి లేని సీఎం రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. 2 ఏళ్ళలో తెలంగాణకు చేసింది ఏమి లేదని కేటీఆర్ అంటాం. సో ఆయన చెప్పదలుచుకుంది ఏంది, ఇక రేపు వచ్చేది మేమే, ఇక రేపు వచ్చేది మా గవర్నమెంట్. కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అంటానికి 600 ఆధారాలు బయట పెడతాడు. మనమేమో తిట్టుడు అవుతోనే దుమ్మెత్తిపోసి వాట్సాప్ గ్రూప్ పెట్టి లంగ ప్రచారం చేసేటప్పుడు మనం పని చేసేది లేదా. అభివృద్ధి చేసి ప్రచారం చేసుకోవాలి. వాట్సాప్ గ్రూప్ పెట్టు, నువ్వు చేసిన అభివృద్ధి పనుల మీద పెట్టు, తప్పులేదు. కానీ లంగ పనుల మీద పెడితే జనం నవ్వుతారు, కాకరి చుమ్ముతారు, నాసం ఉంటాడు. అయితే ఇంకా